హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి కర్ణం కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో హెల్దీ అండ్ టేస్టీ గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలామందికి గులాబ్ జామ్ చేసేటప్పుడు పగుళ్ళు వస్తూ ఉంటాయి. పగుళ్ళు రాకుండా నేను చెప్పే టిప్స్తో గులాబ్ జామ్ తయారు చేశారంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ పిండిని తీసుకున్నాను. పిండిని తీసుకొని ఇలా కప్పులో వేసి పిండి ఎన్ని కప్పులు వచ్చిందో కొలుసుకోవాలి. ఇలా కొలుసుకుంటే మనకి పంచదార పాకం పెట్టేటప్పుడు కరెక్ట్గా పాకం అనేది తయారు చేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ కాకుండా. ఇలా నాకు 1.5 కప్పు పిండి వచ్చింది. ఇప్పుడు 1.5 కప్పు పిండి వేసుకొని కొంచెం 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నేను జిఆర్బి నెయ్యి యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఉంటే వేసుకోవచ్చు. మీకు నెయ్యి స్మెల్ ఇష్టం లేదనుకుంటే కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసి ఒకసారి బాగా కలిపి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నాం సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ అనేది ఒకసారి వేసి కలుపుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా పిండి అనేది బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం సాఫ్ట్గానే పిండి కలుపుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడు నెయ్యి వేస్తే గులాబ్ జాములు సాఫ్ట్గా టేస్టీగా బయట షాప్లో కొన్నట్టు చాలా టేస్టీగా వస్తాయి. ఇలా పిండి ఒక 2-3 మినిట్స్ అయినా ఇలా సాఫ్ట్గా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా 5 మినిట్స్ పక్కన పెడితే పిండి అనేది కొంచెం నాని గులాబ్ జాములు అనేది సాఫ్ట్గా విరిగిపోకుండా బాగా వస్తాయి. ఇప్పుడు బెల్లం తీసుకొని బెల్లం ఇలా మెత్తగా కోరాలి. కానీ నేను గులాబ్ జామ్ హెల్తీగా తయారు చేస్తున్నాను బెల్లంతో. మీకు కావాలంటే పంచదారతో అయినా చేసుకోవచ్చు. పంచదార హెల్త్కి అంత మంచిది కాదు, అందుకే నేను బెల్లంతో చేస్తున్నాను. బెల్లంతో చేసుకున్నా సరే గులాబ్ జాములు అనేది టేస్టీగా చాలా బాగుంటాయి. ఇలా నేను 1.5 కప్పు పిండి తీసుకున్నాను కదా, 1.5 కప్పు పిండికి 2 కప్స్ బెల్లం వేసుకున్నాను. మీకు స్వీట్ ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే 3 కప్స్ బెల్లం వరకైనా వేసుకోవచ్చు. 2 కప్స్ బెల్లానికి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. మనం బెల్లం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. 2 కప్స్ బెల్లానికి 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. సేమ్ మీరు పంచదార తీసుకున్నా అంతే, మనం పంచదార తీసుకున్న క్వాంటిటీని బట్టి సేమ్ వాటర్ కూడా అలానే వేసుకోవాలి. 2 కప్స్ పంచదార అయితే 2 కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక నేను 2 కప్స్ బెల్లం తీసుకొని 2 కప్స్ వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి బెల్లం మొత్తం కరిగేంత వరకు ఇలా బాగా మరిగించుకోవాలి. బెల్లం ఇలా మరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకుంటే గులాబ్ జామ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఈ బెల్లం అనేది పాకం ఏమీ అవసరం లేదు, జస్ట్ 5 మినిట్స్ మరిగితే సరిపోతుంది. బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక 5 to 6 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది. మరి పాకం ఏమీ రానవసరం లేదు. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జామ్ పిండిని మూత తీసి ఇలా మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. చూసారు కదా పిండి అనేది ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఇలా చిన్న చిన్న ముద్దల్లా తీసి ఉండలుగా చేసుకోవాలి. ఇక్కడ ఉండలు చేసేటప్పుడు ఇలా 2 చేతుల మధ్యలో ఉండని గట్టిగా నొక్కి ఇలా ఉండ చేస్తే మనకి ఉండ అనేది పగులు రాకుండా చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఉండ అనేది. ఇక్కడ మనం ఉండలు చేసినప్పుడు ఇలా గట్టిగా నొక్కి చేయాలి.
మరి ఎక్కువగా గట్టిగా నొక్కకుండా ఇలా కొంచెం మెల్లిగా నొక్కి ఇలా ఉండ చేశారంటే ఉండలు అనేది సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి, విరిగిపోకుండా. చూసారు కదా, ఇలా చేసుకుంటే ఉండలు అనేది చాలా సాఫ్ట్గా పగుళ్ళు రాకుండా ఆయిల్లో వేసినప్పుడు చాలామందికి పగుళ్ళు వస్తూ ఉంటాయి. ఇలా నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్లో పిండి కలిపి ఇలా ఉండలు చేశారంటే పగుళ్ళు ఏమీ రాకుండా ఉండలు అనేది చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి. చూసారు కదా, ఇలానే మొత్తం పిండి ఇలా ఉండలుగా చేసుకోవాలి. చూసారు కదా, పిండి మొత్తం ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే గులాబ్ జాములు అనేది అడుగు పట్టకుండా బాగా ఆయిల్లో మునిగి ఫ్రై అవుతాయి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా తయారు చేసిన గులాబ్ జామ్ ఉండలు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఈ ఉండలు అనేది బాగా ఫ్రై అవుతాయి, లేదంటే మాడిపోతాయి, లోపల సరిగ్గా ఉడకవు. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ చేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వేసి మిగతా ఉండలు కూడా ఇలానే ఆయిల్లో వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. మనం మరీ మంట ఎక్కువగా పెట్టి ఫ్రై చేయకూడదు. ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఉండలు అనేది బాగా ఫ్రై అవి విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. చూసారు కదా, ఉండలు అనేది ఎక్కడ పగుళ్ళు రాకుండా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఇలా నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్లో గులాబ్ జాములు తయారు చేయండి. ఈసారి మీకు పగుళ్ళు రాకుండా పర్ఫెక్ట్గా ఇలా చాలా బాగా వస్తాయి. చూసారు కదా, ఎక్కడ కూడా ఉండలు అనేది పగుళ్ళు రాకుండా చాలా బాగా ఫ్రై అవుతున్నాయి. చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయండి. తినేటప్పుడు కూడా నోట్లో వేయగానే కరిగిపోయాయి. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి గులాబ్ జాములు మీరు చేసినప్పుడు. ఇలా ట్రై చేశారంటే చాలా బాగా పగుళ్ళు రాకుండా నోట్లో పెట్టగానే కరిగిపోతాయి. చూసారు కదా, ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి ఒక 1 to 2 minutes పక్కన ఉంచి ముందుగా తయారు చేసిన పాకంలో వేసుకోవాలి. పాకం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి. మరి చల్లగా అయిన తర్వాత వేసుకుంటే గులాబ్ జాములు అనేది ఈ పాకాన్ని సరిగా పేల్చవు. కొంచెం పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఫ్రై చేసిన గులాబ్ జామ్ ఉండలు వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపి 10 to 15 minutes బాగా నాననివ్వాలి. ఇలా 10 to 15 minutes పక్కన పెట్టి బాగా నాననిస్తే గులాబ్ జాములు అనేది పాకాన్ని బాగా పీల్చుకొని చాలా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా రెడీ అవుతాయి. చూసారు కదా, ఒక 15 minutes తర్వాత చూస్తే గులాబ్ జాములు అనేది పాకం బాగా పీల్చుకొని ఎంతో టేస్టీగా యమ్మీగా కనిపిస్తున్నాయి. చూస్తే మీకు నోరు ఊరుతుంది కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఈ ప్రాసెస్లో చాలా బాగా వస్తాయి గులాబ్ జాములు. చూసారు కదా, ఒక్కటి కూడా విడిపోకుండా పగుళ్ళు ఏమీ రాకుండా చాలా బాగా వచ్చాయి. పాకం కూడా చాలా బాగా పీల్చుకున్నాయి. చూసారు కదా, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్నాయి. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పెట్టండి. చాలా బాగా ఇష్టంగా తింటారు. హెల్త్ కూడా చాలా మంచిది, బెల్లంతో చేసినవి కదా. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.